నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు ఒక దగ్గర అండగా నిలవాల్సి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలే నిన్ను హీరోని కానీ జీరోని కానీ చేస్తాయి. ఈరోజు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి అభిమానులు పెరగడానికి పహల్గామా ఉగ్రదాడిపై ఆయన మాట్లాడిన వ్యాఖ్యలే ఆయనని హీరోగా మలిచి సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ అయ్యేలాగా చేస్తున్నాయి. చాలా క్లియర్గా ఒక వర్గం మీద దాడి జరిగింది కదా అని రిపోర్టర్ కూడా భయపడుతుంటే జర్నలిస్ట్ ఎందుకు భయపడతాడో నాకు అర్థం కావట్లేదండి. ఒక వర్గం అని ఎంతకాలం మనం ప్రజల్ని మభ్యపెడదాం? ఏమైంది చెప్తే? అంత ధైర్యం లేకుండా ఈ ఫీల్డ్లో మనం ఎందుకుంటున్నాం? సరే, అది వేరే విషయం. ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి చాలా పెద్దగా అయిపోతుంది. దాన్ని పక్కన పెట్టేస్తే ఆ రిపోర్టర్కి చెంప మీద చెల్లున కొట్టినట్టు ఒక వర్గం ఏంది, ఇది హిందువుల మీద జరిగిన ఊచకోత, హిందువుల మీదే జరిగిందని చెప్పండి, భయపడాల్సిన అవసరం లేదు, మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరమే అంటూ ఆయన మాట్లాడిన మాటలు చాలామందికి ఇన్స్పిరేషన్గా మారితే ఈరోజు ఆ కుటుంబానికి ఆయన అండగా ఉన్న తీరు అనేది కూడా నిజంగా చాలామందికి ఇన్స్పిరేషన్గా మాట్లాడింది. కొన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూద్దాం. ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ సక్సెస్కి ఇలాంటి సంఘటనలు, ఆ సంఘటనలలో ఆయన కానీ ఆయన పార్టీ కానీ తీసుకునే నిర్ణయాలు కారణం అంటున్నారు. రైట్, చూసేద్దాం. వాళ్ళ మిస్సెస్ చెప్తా ఉన్నారు, మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను, నేను బొట్టు పెట్టుకోలేదు. వాళ్ళ హస్బెండ్ అని ఎందుకు బొట్టు పెట్టుకోలేదు, లాస్ట్ 10 నిమిషాల ముందు ఒక అరగంట ముందు ఫోటో కూడా చూపించారు, బొట్టు పెట్టుకున్నారు ఆవిడ. అంటుంది అలా, సార్ ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నాను, నేను ఎక్కడనే నేను కాదని చెప్పిన వాళ్ళు అడిగేది నువ్వు ముస్లిమా కాదా? ఇట్స్ ఫ్యాక్ట్ కదా, దాన్ని మనం తప్పు అనుకోవడానికి మనం ఏం లేదు. అందుకని అదొక ఫ్యాక్ట్ జరిగింది దాన్ని. అంతేగాని దీన్ని వైట్ వాషింగ్ చేయకండి. బేసిక్గా దే హావ్ టార్గెటెడ్ హిందూస్, దట్ ఈస్ వెరీ ఎవిడెంట్ అండ్ దట్స్ వెరీ క్లియర్. ఇది మనం యాక్సెప్ట్ చేద్దాం. ఇంకా మనం అందరం సున్నితంగా మాట్లాడతాను, లేదంటే లోపాయికారిగా మాట్లాడతాను, లేదంటే చుట్టూ తిప్పి మాట్లాడద్దు. ఇట్ ఇస్ వెరీ టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ హిందూస్ లైక్ ప్రీవియస్ కాశ్మీరీ పండిట్స్. ఇది మనం ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు టేక్ సర్టన్ యాక్షన్. చూశారు కదా, ఖచ్చితంగా ఇది హిందువుల మీద జరిగిన దాడే. గతంలో కాశ్మీరీ పండిట్ల మీద దాడి జరిగింది కూడా నిజం. కాంగ్రెస్ లాంటి నాయకులు, కాంగ్రెస్ లాంటి పార్టీలు వీటిని తప్పుదోవ పట్టించాలని చూసినా మీరు తప్పుదోవ వైపు వెళ్ళకండి. ఖచ్చితంగా ఇది హిందువుల మీద జరిగిన దాడే, యాక్సెప్ట్ చేయాల్సిందే. మొహం మీద కాంగ్రెస్ నాయకులు ఇది హిందువుల మీద జరిగిన దాడి కాదు, కాశ్మీర్ పండిట్ల మీద దాడి జరగలేదు, కాశ్మీరీ ఫైల్స్ అబద్ధమని మాట్లాడే వాళ్ళందరికీ లాగి గూబ గుయ్యమని కొట్టేలాగా చెప్పిండు. నిజంగా కాశ్మీరీ లోకల్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. పీపుల్ వేర్ వూండెడ్ అండ్ రియల్లీ టుక్ అంటే వాళ్ళందరూ తీసుకెళ్లి జాగ్రత్త పరిచారు. ఇవి కాశ్మీరీ లోకల్ ఏంటంటే ముస్లిమ్స్. ఉగ్రవాదులు అనేవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్లాం పాటిస్తున్న వాళ్ళు, అది వాస్తవం. కానీ ఉగ్రవాదం వేరు, అలాగే శాంతిపూర్వకంగా శాంతి భద్రతలు కోరుకునే ముస్లిం సమాజం వేరు. ఆ స్పష్టత మా అందరికీ ఉంది. చాలా మంది ఇది ఇక్కడ చాలా మంది ఇండియన్ ముస్లిమ్స్ అండ్ నాకు కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చూసారా, ఉగ్రవాదులు ఇస్లాంని పాటిస్తారు, అది బరాబర్ నిజం. అలా ఇస్లాంని పాటించే ఉగ్రవాదులను తిడితే మిమ్మల్ని తిట్టినట్టు ఫీల్ అవ్వకండి. మళ్ళీ చాలా క్లారిటీ ఇస్తున్నా, ముస్లిమ్స్ అంతా కూడా ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులు ప్రతి ఒక్కరూ కూడా ముస్లిమ్సే. అది యాక్సెప్ట్ చేయండి. వాళ్ళ మీద మీరు పోరాటం చేయండి. మీకండగా మేము ఉంటాం, మాకండగా మీరుండండి, మనందరం భారతీయులుగా ఉన్నాం. అంతేగాని వాడెవడనో అంటే మా ఇస్లాంని అన్నారు, భారతదేశంలో ముస్లింలను అన్నారు, మేమేం తప్పు చేసినామంటే మీరేం తప్పు చేయలేదు, కానీ మీ ఇస్లాంలో ఉంది అని చెప్పి వాళ్ళు తప్పు చేస్తారు, ఖురాన్లో ఉంది అని చెప్పి తప్పు చేస్తారు. ఖురాన్ ప్రకారం మా మతాన్ని నమ్మని వాళ్ళంతా కాపీర్లు అని చెప్తున్నారు. మరి అలా చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఎక్కడో మిమ్మల్ని చూస్తే భయం ఉంటుంది కదా, ఆ భయం పోవాలి అంటే మేము ఇస్లాంని నమ్మిన వాళ్ళమే, కానీ అంతకంటే కూడా భారతదేశాన్ని గౌరవించే వాళ్ళం, మానవత్వంగా నిలబడే వాళ్ళమని బయటికి రండి. ఈ సన్న గీతను అర్థం చేసుకోగలిగితే కొందరు జిహాదీ ముస్లింలను తిట్టినప్పుడు మిగిలిన వాళ్ళు స్పందించారు. స్పందిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా దృష్టిలో వాళ్ళు కూడా అలాంటి జిహాదీలకు మద్దతు పలికే వాళ్ళే. నిజంగా ఈరోజు స్పందించకుండా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా భారతీయులే. వాళ్ళని మేము భారతీయులుగానే చూస్తాము, ముస్లిమ్స్గా చూడము. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సెక్యులర్ వాదులు కూడా ఇలాంటి సమయంలో చాలా ఎక్కువ ప్రజలతో మాట్లాడుతూ ఉంటారు. బోర్డర్లెస్ కంట్రీస్ ఉండాలి, లేదంటే బోర్డర్ ఫ్రీ ఉండాలి అంటే మీరు ఒకటి ఆలోచించకుండా ముందు మీ ఇళ్ళని తాళం లేకుండా మీ ముందు మీ నేబర్స్ కూడా నమ్మకంతో మీరు వదిలేసారు ఫస్ట్ మీ ఇళ్ళని. ఇలా ప్రతిపాదన చేసేవాళ్ళు. ఖచ్చితంగా బోర్డర్స్ ఉండాలి, ఖచ్చితంగా బోర్డర్ సెక్యూరిటీ ఉండాలి. అంతేగాని కూర్చోబెట్టి సెక్యులరిజం, సూడో సెక్యులరిజం, ముసుగులు ఇలాంటి పిచ్చివాదనలు చేయకండి దయచేసి.
నేను కోరుకుంటుంది నా అప్పీల్ కూడా ఏంటంటే ఇక్కడ జాతీయ సమగ్రత, జాతీయ పరిరక్షణ దగ్గరికి వచ్చినప్పటికి మటుకు ఒక అందరికీ కూడా అన్కాంప్రమైజింగ్ కమిట్మెంట్ అయితే ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ముస్లిం అవ్వండి, హిందూ అవ్వండి, క్రిస్టియన్ అవ్వండి, సిక్ అవ్వండి, జైన్, నో మ్యాటర్ హూ ఎవర్, మీరు తమిళ్ అవ్వండి, తెలుగు అవ్వండి, కన్నడ, ఏ భాష అయినా కావచ్చు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ సావరెనిటీ, Indian integrity, I think we should speak in one voice. That's what people targeting based on religion. It's a very clear-cut target killing. When such kind of activities, such kind of atrocities happen, everyone will try to mince their words. They want to be politically right. They don't want to brand it. They want to be on the neutral, so not like. They don't want to speak complete truth. Here the blame is not about Muslims or something. It is about 100% terrorists who practice Islam and they have targeted Hindus. This is a fact. This cannot be denied. For me, the question is always, somewhere in Middle East, some bomb blasts in Palestine, the entire supporting groups come together. I think we should do the same. రైట్. ఆయన అలా మాట్లాడటమే కాదు, ఇంకో వీడియో కూడా చూపిస్తాను నేను ఈయనకు సంబంధించింది. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయిన కుటుంబం, మసూద్ ప్రాణాలను మనం ఎలా తిరిగి తీసుకురావాలి? పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయిన కుటుంబం, మసూద్ గారి కుటుంబం. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం. ఎప్పుడు పోయిన ప్రాణాలను మనం ఇది ఒక లీడర్గా ఉండాల్సిన లక్షణాలు. నిజంగా ఒక కంప్లీట్ లీడర్ అనిపించుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అంటే జరిగిన తప్పును యథార్థంగానే చూడాలి, దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు చేయకూడదు. వాస్తవం ఏదైనా మాట్లాడగలగాలి. జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలి. శత్రు దేశాన్ని శత్రు దేశంగానే చూడాలి. అంతేగాని ఏదో సుడో సెక్యులర్ రాజకీయాల ఓటు బ్యాంకు కోసం మారిపోవటం కాదు. అండ్ ఒకటి మాత్రం వాస్తవం అండి, పోయిన ప్రాణాన్ని, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మనం ఎవ్వరం తీర్చలేంది. ఏం చేసినా ఆఖరికి పాకిస్తాన్ని లేపేసినా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తీర్చలేం. కాకపోతే అయిన గాయానికి కొంత మందు రాయగలుగుతాం అంతే. ఆర్థికంగా ఈరోజు జనసేన పార్టీ ఆ కుటుంబానికి నిలిచిన తీరుకి ఆర్ బాయ్స్ తరపు నుంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి స్టేట్లో సీఎంస్ కూడా ఇలానే రెస్పాండ్ అయ్యి, ప్రతి స్టేట్లలో ఉన్న పార్టీస్ కూడా ఇలానే రెస్పాండ్ అయ్యి ఆ కుటుంబాలకు అండగా నిలవాలి. ఈవెన్ డబ్బుతో వాళ్ళ సంతోషాన్ని, వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వలేమేమో కానీ ఆర్థికంగా కొంత స్టెబిలిటీ ఉంటే పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఈ కుటుంబాలకు సంబంధించి పిల్లల చదువులైనా ఫర్దర్గా వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక ఆలోచన మిగిలిన వాళ్ళలో రేకెత్తించడానికి కారణమైన పవన్ కళ్యాణ్ గారికి మనొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఆలోచించండి, నిజాలను మాట్లాడండి, నిజమైన నాయకులుగా నిలబడడానికి ట్రై చేయండి. ఈ విషయంలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక పరిపూర్ణత్వం కలిగిన నాయకుడిగా పేరు సంపాదించేశారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ ఛానల్ బలంతో పాటు మాకు కూడా మరింత కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలు నలుగురిలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. మరి వైరల్గా ఎలా మారుతుందో నేను మీకు చెప్పవసరంలే. ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనివ్వండి. ఖచ్చితంగా మళ్ళీ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను, ఈ ఛానల్ ఈ రోజు నడుస్తుంది అంటే ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ వల్ల మాత్రమే. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మేము చేస్తున్న ప్రయత్నానికి సహకారం అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారండి. మా ఛానల్కి ఇచ్చే చాలా చిన్న యాడ్, దాని ద్వారా ఖచ్చితంగా మీకు కూడా సరైన మార్కెటింగ్ లభిస్తుంది. ఎవ్రీ 48 అవర్స్ మా ఛానల్ వ్యూవర్షిప్ కూడా 10 lakhs ఎబోనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ బిజినెస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ని నిలబెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. అండ్ ఫ్యామిలీ ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్, లేకపోతే ఇల్లీగల్ వాటికి సంబంధించి మాత్రం ఆర్ వాయిస్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయదు, వాటిలోకి రాదు. అలాంటి వాటి కోసం కాల్ చేసి మేము రెస్పాండ్ అవ్వట్లేదు అని ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే అలాంటి వాటిలో మేము తల దూర్చదలుచుకోలేదు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చని వాటి మీద మాత్రమే ఆర్ వాయిస్ పోరాటం చేస్తుంది. ఇది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. జై హింద్, జై భారత్.